డాక్టర్ గారు, అయ్యా, మరి సాధారణంగా ఇడ్లీ అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, క్యాలరీస్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి. అవునమ్మా. క్యాలరీలను తగ్గించి ప్రోటీన్ శాతాన్ని పెంచే ఈ రెడ్ మసూర్ దాల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ఏంటో చెప్తారా? మామూలు కందిపప్పు కంటే ఎర్ర కందిపప్పులో 2-3 గ్రాముల ప్రోటీన్ ఇంకెక్కువ ఉంటుంది. అలాంటి ఎర్ర కందిపప్పుని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి, ప్రోటీన్ మోతాదు, ఫైబర్ మోతాదు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అందుకని ఇడ్లీ తిన్నప్పటికీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవటం వల్ల ఇడ్లీ చేయడం చెప్తున్నాం. కార్బోహైడ్రేట్స్ బదులు ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి, ఇడ్లీ మంచి ఇడ్లీ అవుతుంది. అలాంటి హెల్దీ ప్రోటీన్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. హై ప్రోటీన్ రెడ్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, బేకింగ్ సోడా 1 టీ స్పూను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఓట్స్ని, జీలకర్రని వేసేసి మూత పెట్టేసి వాటిని గ్రైండ్ చేస్తాం. ఆ తర్వాత అందులో బీట్రూట్ ముక్కలు వేసి పచ్చిమిరపకాయలు, అల్లము తురుము, నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నిమ్మరసం, ఇందులో బేకింగ్ సోడా, కొద్దిగా నీరు వేసేసి బాగా గ్రైండ్ చేస్తాం. అలా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ గుంటల్లో మేగడ రాసేసి ఆ గుంటల్లో ఈ పిండి వేసేసి హై ప్రోటీన్ రెడ్ ఇడ్లీ పిండి వేసేసి మూత పెట్టేసి ఆవిరిలో ఉడకనిస్తాం. అంటే మనందరం కూడా ఎక్కువ ప్లెయిన్ ఇడ్లీ, హై కార్బ్ ఇడ్లీ మాత్రమే తింటాం. ఇప్పుడు హై ప్రోటీన్ వెజిటబుల్ కాంబినేషన్తో రెడ్ ఇడ్లీ, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే రెడ్ ఇడ్లీ అనమాట. ట్రై చేసి చూడండి. ఆటలాడే పిల్లలకి, గర్భవతులకి, బాలింతలకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా ప్రోటీన్ ఎక్కువ కావాలి. మరి ఎదిగే వయసులో పిల్లలకి కూడా వీళ్ళకి. అందుకని పప్పు రోజు వంటల్లో వాడినప్పటికీ ఎప్పుడైనా టిఫిన్స్లో కూడా కాంబినేషన్ ఇట్లాంటి పప్పును వాడుకోవటం అనేది, స్నాక్స్ రూపంలో తయారు చేసిన ఐటమ్స్ కూడా ఇట్లా పప్పు వాడితేనే వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ తగ్గుతుంది అనమాట. దగ్గర 1.5 గ్రాముల నుంచి 2 గ్రాముల వరకు వీళ్ళందరికి ప్రోటీన్ ఎక్కువ కావాలి. దాని కొరకు హై ప్రోటీన్ ఇడ్లీ ఇట్లాంటి వాటిని ఇతర టిఫిన్స్ క్వాంటిటీ తినేదానికంటే మోతాదులు ఎక్కువ తినగలిగేది ఇడ్లీని. ఆవిరిలో ఉడికేసరికి ఆయిల్ లేకుండా ఉండేసరికి వెగట కొట్టకుండా బాగా తింటాం. అందుకని ఎక్కువ ఇడ్లీ ద్వారా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళి హాని కలగకుండా ఎక్కువ ఇడ్లీ ద్వారా ఎక్కువ ప్రోటీన్ వెళ్ళి మేలు జరుగుతుంది. అందుకని ఇలాంటి ఇడ్లీ, హెల్దీ ఇడ్లీ ట్రై చేయండి. డాక్టర్ గారు, ప్రకృతి వైద్య విధానంలో మాక్సిమం అన్నీ కూడా ఇంట్లో అందరూ కూడా సులువుగా చేసుకునే విధానాలాగే ఉంటుంటాయి. అవును. దానిలో భాగంగానే ఈరోజు ఎనిమా గురించి చెప్తారు ప్రేక్షకులకి? మలబద్ధకం ఉన్న వారికి, కడుపు నొప్పితో తరచూ కాస్త బాధపడేవారికి, తిన్నాక కూడా కడుపు నొప్పి వస్తుంది, పొట్టా ప్రేగులు హెవీగా గ్యాస్ పట్టేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అన్న వారికి, 2-3 రోజులకు ఒకసారి మోషన్ వచ్చేవారికి, వచ్చినప్పుడు కూడా 10-15 నిమిషాలు దొడ్లో కూర్చోవాల్సి వస్తున్నది, కొంచెం ముక్కాల్సి వస్తున్నది, వచ్చినప్పుడు గట్టిగా లావుగా వచ్చి ఇబ్బంది పెడుతున్నది, ఇలా అన్న వారందరికీ ఎనిమా చేసుకుని మలం ప్రేగును క్లీన్ చేసుకోవడం మంచి పద్ధతి. అది సంవత్సరం వయసు పిల్లల నుంచి కూడా ముసలివారి వరకు. చాలా మంది పిల్లలు మోషన్ వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, అది రాక గట్టిగా వచ్చి. అలాంటి వారికి కూడా ఎనిమా చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు.